Praveen P.G. Vishnu Remix. వెళ్ళిపోయారు. రెండవ విడతగా మనకి ఈ గెస్టులు మన గెస్టులు వాళ్ళు లేరని చెప్పట్లేదు. ఈ అప్పారావు గారు నేను పక్కపక్కనే 9 ఏళ్ళు కూర్చున్నాం మన స్కూల్లో. ఆ పుల్లారావు గారు నేను సైన్స్ ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళం. ముఖ్యంగా అబ్దుల్ కలాం గారు పక్కనే తిరిగేవాళ్ళం. యువత రమేష్ గారు మేము యూనివర్సిటీలో దాదాపు మాకు సీనియరు. ఎంత మంచి వ్యక్తి అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ పరంగా కానీ వ్యక్తిత్వ పరంగా కానీ కుక్కడేని గ్రామం. వారి అల్లుడే రాఘవేంద్ర గారు ఇప్పుడు సర్జరీలో ఉన్నాడు ఆయన గారు, అందుకని రాలేకపోయాడు. సో రమేష్ గారు వచ్చి ఉన్నారు. ఈ ముగ్గురు గురించి క్లుప్తంగా 2 మాటలు మీకు చెప్పేస్తాను. తాండ్ర అప్పారావు గారు ఎవరో కాదు, మా నాయనమ్మ వాళ్ళ అమ్మమ్మ అక్కా చెల్లెళ్ళు. అది మాకు తర్వాత తెలిసిందనుకోండి. సో దాదాపుగా మొదట్లో సెంచరీ నేను గవర్నమెంట్లో ఉండేవాడిని, మురళీ సార్ కూడా గవర్నమెంట్ టీచర్గా ఉండేవారు. ఆ స్కూలు 10 ఏళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ బ్యాచ్ వాళ్ళ ఆ స్థాయికి రావడం కారణం ఆనాడు ఉన్నటువంటి స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. సెంచరీ అంటే అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ అంటే అప్పారావు గారు. అది నేను కూడా చేయలేను, కొంతమంది కొన్ని చేయగలుగుతారు అనుకోండి. సో ఆ రకంగా సెంచరీని 20 సంవత్సరాల పాటు ఖమ్మంలో ఒక స్థాయిలో మనం తీసుకోవడం జరిగింది. స్టేట్ ర్యాంకులు రావడానికి కారణం ఏమిటి అంటే సరైనటువంటి కేరింగ్ అనేది జరిగిందనమాట. బజార్లో చూస్తే క్లాసులు చాలా సైలెంట్ అయ్యాయి అన్నమాట. టీచర్స్ అయినా ఎవరైనా కానీ ఇప్పటికి కూడాను గీతాంజలిలో అదే నడుస్తూ ఉంది. సో గీతాంజలి దాదాపుగా చెప్పాలంటే మాకు ఈక్వల్గా కంటే ఎక్కువనే ఉండొచ్చు అనుకోవచ్చు మనం. అలాంటి అప్పారావు గారి అడ్మినిస్ట్రేషన్లో దిట్ట. సో అది వాస్తవం. జాబ్ వదిలిపెట్టుకొని కూడాను డిఎస్సిలో 1 నెల 2 నెలలు చేసి ఈ రకంగా మరి మన స్కూల్స్ ఆ తర్వాత ప్రత్యేకించి తాను గీతాంజలి శ్రీనివాసనగర్లో స్థాపించడం జరిగింది. ఇది ఇలాంటి ఫంక్షన్స్ ఇంకా బాగా ఉంటాయి. ఒక ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లలు వచ్చారు, అరుణ్ వచ్చాడు, ఇక్కడికే వచ్చాడు. ఇవాళ మనం ఈ రకమైనటువంటి స్థాయికి వచ్చామంటే ఎట్లా చేయాలనే స్థాయికి మాకు అరుణే వాడిని చూసి నేర్చుకోవాలి. మనం అలానే వంశీలు రీతులు చేశారనుకోండి. సో ఇది ఇచ్చిపుచ్చుకునేటటువంటి మనస్తత్వం మాది ఎప్పుడు కూడాను. ఆనాటి నుంచి ఈనాటికి కూడాను మాకు ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి తేడాలు లేకుండానే ఉంటున్నాం. అలానే ఈ పుల్లారావు గారు బంధువు కాని బంధువు మాకు. అన్నీ దాదాపుగా మేము మా డైనింగ్ హాల్లో దాదాపు కొద్ది సార్లు తిని ఉంటాం, భోజనం చేసుకుంటాం. ముఖ్యంగా సైన్స్ కాంగ్రెస్ బయలుదేరి వెళ్తాం, 10 రోజులు కలిసి ఉంటాం. సో అలాంటి మంచి మా యొక్క అసోసియేషన్ అన్నమాట. సైన్స్ వల్ల మాకు ఏర్పడినటువంటి బంధుత్వం. సో ఇప్పుడు కొంచెం స్కూల్స్ పెట్టుకోవడానికి మేము ముందుకు పోలేకపోతున్నాం, కానీ ఇప్పుడు కూడా సైన్స్ కూడా అడుగంటిపోయింది. ప్రపంచ స్థాయిలో సైన్స్ వేదికలు ఇప్పుడు లేవు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా మూసిపారేశారు. సో ఇప్పుడు మేము కూడా బయటకు పోయే పరిస్థితి లేదు. ఇది అబ్దుల్ కలాం గారితో కావచ్చు, స్వామినాథన్తో కావచ్చు, ఆ రోజుల్లో మా ప్రయాణం చాలా బాగా జరిగేది, చాలా హ్యాపీగా ఉండేది. జనవరి 3వ తారీఖు ఎప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూసేవాడు. 3 నుంచి 7 వరకు మేము ఖమ్మంలో ఉండేవాళ్ళం కాదు. ఉంటే కొచ్చిలో లేకుంటే జమ్మూ కాశ్మీర్లో అలా ఉండేవాడు. సో అటువంటి పుల్లారావు బోటనీలో ఆయనే సాటి. గవర్నమెంట్ ఉద్యోగం 10 ఏళ్ళు చేసి వాలంటీర్ తీసుకొని విన్ఫీల్డ్ 2వ శాఖను కూడా ప్రారంభించే వాళ్ళు. విన్ఫీల్డ్ గురించి మన ఖమ్మం మొత్తానికి తెలుసు. ముగ్గురు కలిసి దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ప్రముఖమైన వ్యక్తి మాత్రం మన పుల్లారావు గారు, జి పుల్లారావు గారు, గద్దె పుల్లారావు గారు. ఇప్పుడు మా రమేష్ గారు పిహెచ్డీ చేశారు. అందరు డాక్టర్ వేరు, ఈ డాక్టర్ వేరు. అందరు డాక్టర్ అని Jashwant from 50 meters running, Shanvi, M. Shanvi. From musical chairs, S.K. Ubeda. From upper kindergarten, from frog jump, S.K. Afshin. 50 meters
from girls, first D. Nikita of 9th standard. 200 meters running from boys, first D. Lokesh of 9th standard. First prize goes to CH Neha Chaturya. On girls side, for 400 meters running, first prize goes to Manikanta, 9th standard of boys. D. Nikita of 9th standard. From girls, standards. For girls, first prize A. Nikila Reddy of 8th standard. For carrom board, boys got boys first rank Lemek Sandeep of 8th standard. First B. Bhagyasri of 9th standard. Moving on to skipping, first prize goes to D. Swapna of 8th standard. Chess, boys got first prize K. Jashwant of 8th standard. In javelin throw, first prize goes to M. Hemant, 9th standard. From disc throw, boys, first prize goes to D. Haricharan, 9th standard. From girls, first prize goes to M. Shruti of 9th standard. Come on to the dais and reserve your prizes of your achievements. From third class sports, 50 meters running, the first prize goes to D. Bhavyan. From fourth class sports, in 100 meters, boys, T. Lokesh and B. Satvik. From girls, B. Anjali, P. Satvika. From skipping, D. Nityasri and A. Niharika. From gumming jump, B. Srivarshit, P. Nishit Rohan, K. Pradeep Varsha. సెంచరీ స్కూల్ డైరెక్టర్స్ ప్రభాకర్ గారికి, మై సిస్టర్ మాధవిలత గారికి, అలాగే వంశీకృష్ణ, ప్రసన్న, నితిన్ కృష్ణ వీళ్ళందరికీ 31వ సంవత్సరం వార్షికోత్సవ వేడుకలకి వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మమ్మల్ని పరిచయం చేశారు సారు. 31 సంవత్సరాల జర్నీ అంటే అది మామూలు కాదు, అది మామూలు కాదు. ఇప్పటి పేరెంట్స్కి కొంత అర్థం కాకపోవచ్చు, కానీ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో of the dais, beloved parents, friends, staff and my dear children. అప్పారావు సార్ ఇప్పుడే చెప్పారు, నా సొంత సంస్థకు వచ్చినట్లుందని. నాకు కూడా అలానే ఉంది. తెల్లగా అమ్మాయిలు పుట్టింటికి వెళ్తే ఎట్లా ఫీల్ అవుతారో, ఎందుకంటే మా అందరికీ కూడా గైడెన్స్ ఇచ్చి ఇప్పుడు మేము వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ స్థాపించినప్పటికీ, సక్సెస్ఫుల్గా వాటిని రన్ చేస్తున్నప్పటికీ దానికి పునాది పడింది మాత్రం గర్వంగా చెప్పుకుంటాం. సెంచరీ హై స్కూల్. ఆ సెంచరీ హై స్కూల్ నుంచి వచ్చినటువంటిది సెంచరీ హై ప్రొఫైల్. సెంచరీ హై ప్రొఫైల్ సార్ ఇప్పుడే చెప్తున్నారు సైన్స్ గురించి. ఫస్ట్లో నేను 1994
లో సెంచరీ స్కూల్లో జాయిన్ అయ్యా ఆగస్టులో. ఒక చిన్న పొడవుగా ఒక విద్యార్థులకు నా ఆశీస్సులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ 31st యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో పాల్గొనటం, వారి ఆహ్వానం మేరకు ఈ సెలబ్రేషన్స్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఈ స్కూల్ ఫౌండర్ అయినటువంటి, ఈ ఎక్సలెన్స్ కారకుడు అయినటువంటి శ్రీ మురళీమోహన్ గారికి నా యొక్క హోమేజ్ని, ట్రిబ్యూట్ను సబ్మిట్ చేస్తూ, మిత్రుడు ప్రభాకర్ గారు, మేము కలిసి చదువుకున్నాం. తర్వాత జూనియర్ కాలేజ్ లెవెల్లో నేను బయాలజీ లెక్చరర్గా, తను ఫిజిక్స్ లెక్చరర్గా చాలా కాలం స్థాయి ర్యాంకుల పంటను పండించి 30 వత్సరాల నుంచి విద్యార్థులకి ఒకే కుటుంబము సేవ చేస్తూ ఇందరి ఆత్మీయ విద్యార్థుల ఆనందోత్సవ కేరింతలను పంచుకోవటానికి విచ్చేసిన ఇందరి ఆత్మీయ అతిరథ మహారథుల ఆశీసులు, అభినందనల సాక్షిగా జరిగే నేటి సభా సరస్వతికి ముందుగా నా నమస్సుమాంజలి. చాలా సంతోషం. అప్పుడే ఈ సెంచరీ విద్యా సంస్థ 30 వత్సరాలు పూర్తి చేసుకొని 31వ వసంతానికి అడుగుడుతున్న ఈ శుభ సందర్భంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, యజమాన్యానికి, తల్లిదండ్రులకు మరియు మాలాంటి మిత్రుల అందరి తరపున మీ అందరికీ శుభాభినందనలు. ఇలాంటి విద్యా సంస్థలో చదవటమే మీరు చేసుకున్న పుణ్య ఫలము. ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థని స్థాపించినటువంటిది మా పితృ సమానులైనటువంటి పెద్దలు, కీర్తిశేషులైనటువంటి మురళీ మోహన్ గారు, సీతమ్మ గారి దంపతుల సారథ్యములో ఈ యొక్క విద్యా సంస్థ వెలుగొండి వారి తరతరాలకు సంబంధించినటువంటి విద్యావేత్తల కుటుంబంతో నిర్వహించే ఈ యొక్క పాఠశాల సంస్థలో చదివే మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మిమ్మల్ని చేర్పించిన తల్లిదండ్రులకు తల వంచి నమస్కరిస్తూ, మీకు ఈ శుభ సందర్భంలో ఆశీస్సులు అందిస్తూ, ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ, గర్వపడుతూ, అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ, మాకు లేనటువంటి అదృష్టం మీకు కలిగిందనే ఈర్ష్య నాకుంది. మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. మేము ఎంతో దూరం కాలినడకలో చదువుకున్నాం. కానీ ఇంతమంది అధ్యాపక, ఉపాధ్యాయ బృందాలు కలిగి విద్యావేత్తలచే నిర్మించబడినటువంటి ఈ సంస్థలో చదివే అదృష్టం మీకొచ్చిందంటే నాలాంటి వాడికి ఈర్ష్య కాక ఇంకేముంటుంది. అందుకే మీ తల్లిదండ్రులని నమస్కరిస్తున్నా అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఈ విద్యా సంస్థలో లేని ప్రేమ, ఫీజు కడతా ఉన్నా కానీ మీరేం కడతారు, మీ ఫీజులు ఎంత ఉన్నాయి అని ఫీజులు తీసుకునే వాడు కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన చాలా ఇష్టం. అలా 3 పిల్లలు చదివించుకున్న సలీమా, మామూలు అమ్మాయి, తెలుగు మీడియం, ఎంఎస్సి నేను చదివిన చోట కాకతీయ చదువుకొని మొట్టమొదటిసారి డిఎస్పీ అయ్యి తర్వాత పదోన్నతి చెంది ఐపీఎస్గా ఇవాళ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే మామూలు విషయం. మీరు ఆలోచన చేయండి. మీలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎక్కడున్నారో మరి, మీలో ఎవరై ఉంటారో ఆ ప్రయత్నం చేస్తే మీరందరూ అవుతారని చెప్పేసి ఆశిస్తూ, ఇంతమంది ఇవాళ సుమారుగా 8 మంది 9 మంది మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈ మాట్లాడే వాళ్ళందరికీ కూడాను మీ పక్షాన, మా విద్యాసంస్థ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని మేడం అనిత గారని ఒకప్పుడు ఇక్కడ పనిచేశారు 10 ఏళ్ళు. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడే 10th చదివింది. 10th అయిపోయింది, అమ్మగారు వెళ్ళిపోయింది. ఎట్లా వెళ్ళిపోయిందంటే జాబ్ వచ్చింది, వెళ్ళిపోయింది. సెంచరీకి వస్తే ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది.
జాబ్ కూడా వస్తుంది ఇక్కడ. కాబట్టి ఇవాళ పక్కన ఎక్కడ గోవిందాపురం పనిచేసేది ఎక్కడో లేదు, ఏది వచ్చింది. అనితను చనువుగానే అంటా, నేను వేదిక మీద రావాల్సి కోరుతున్నాను. చిరు సన్మానం మాధవి గారు, మాధవి లత గారు. Going to fenestrate our Anita madam by the Madhavi madam and Prabhakar sir. I request Prasanna madam to present the bouquet. Give them a big round of applause. మా చిన్నపిల్లలు మీ టీచరే కదమ్మా, చప్పట్లే అమ్మా. పట్టలేదు చప్పట్లు అంటే ఏలలు, చప్పట్లు అంటే ఏలన్నమాట. ఓ ఇప్పుడు ఒక్కొక్కరికి మెలకు వచ్చిందనమాట. అంటే ఉండడం వల్ల సెంచరీ స్కూల్ కోసం ఇల్లు కూడా ఇక్కడే కొనుక్కున్నాం. ఇంకా ఎప్పటికీ ఇక్కడే అనుకొని ఇల్లు కూడా కొన్నాము. మా పెద్ద పాప నర్సరీ నుంచి 10th వరకు ఇక్కడే చదివింది, మంచి మార్కులతో పాస్ అయింది. చిన్న పాప ఇక్కడే చదువుతుంది. మా ఫ్యామిలీలో సెంచరీ స్కూల్ అంటే చాలా ఇష్టం. ఇంకా నెక్స్ట్ ఇంకొక పాప ఉంది అడ్మిషన్ నెక్స్ట్ ఇయర్. చాలా సంతోషంగా ఉంది. మేడంకి సార్కి కృతజ్ఞతలు జరుపుతున్నాను. జాబ్ రావడం వల్ల వెళ్ళిపోయాను కానీ ఎప్పటికీ వెళ్ళాలనే ఉద్దేశం లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఇదిగో